మాట్లాడాలి. ప్రవక్త అయిన ఆమోస్ వారిని హెచ్చరించాడు, ఇశ్రాయేలు ప్రజల్ని, సిద్ధపడండి సిద్ధపడండి, చాలా బలంగా సిద్ధపాటులో లేని వారిని సిద్ధపరచమని మరలా హెచ్చరించాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మందిని సిద్ధపరిచాడు. మనము దేవుని ఆహ్వానిస్తున్నాం, దేవుని మనం ఆహ్వానిస్తున్నాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళి చూపు కానీ మాట్లాడటం కానీ అలా చూసి ఇదేంటి అంటాం కానీ ఏం ఉండకూడదు. ముస్లిం నమాజ్ చేసేటప్పుడు ఎంత సైలెంట్గా చేస్తారు. ఏమిటి అంటే దేవునికి ప్రత్యేకమైన సమయం దేవుని కేటాయించాలి. అలాగే దేవుని వాక్యమనే ఈ జీవాహారం